కంటికి స్పష్టంగా కనబడడం మొదలుపెట్టాయి. విజయవాడ పట్టణంలోనే ఒకే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఇద్దరు పాస్టర్లు రోజు పోట్లాడుకుంటుండేవాళ్ళు. వేరే వేరే ఆర్గనైజేషన్ అది కాదు, ఇద్దరు ఒకే ఆర్గనైజేషన్. ఇద్దరు విజయవాడ పట్టణానికి మధ్యలో ఒక గీత గీసుకున్నారు. ఈయన గారు అటు వెళ్ళకూడదు, ఆయన గారు ఇటు రాకూడదు. ఇది గొడవ, ఇద్దరి మధ్యలో గొడవలు, గందరగోళాలు. కొత్తగా రక్షణలోనికి వచ్చానేమో ఇవన్నీ చూసేసరికి నా మనసంతా చాలా చికాకుగా అయోమయంగా తయారైపోయింది. రేపు పొద్దున్న నేను కూడా ఇలాగే తయారవుతానేమో అని అనిపించింది నాకు. అటువంటిప్పుడు ఈ భక్తిలో ఉండడం ఎందుకు, ఈ సేవ ఎందుకు, ఈ కార్యక్రమాలు ఎందుకు, జనాల మధ్యలో రేపు పొద్దున మనం తన్నుకోవడానిక అనేటువంటి ఒక భావన ఏర్పడి నేను వీటన్నిటికీ అతీతంగా ఒక గొప్ప వ్యక్తిగా తయారవ్వాలి. ఎలా తయారవ్వగలుగుతాను నేను? ఈ సమాజంలో వీళ్ళ మధ్యలో ఇలా కూర్చుంటే కుదరదు. అందుకని ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒక 40 రోజుల పాటు ఈ అడవుల్లోకి వెళ్ళిపోయి మనుష్యులు సంచారం లేని ప్రాంతంలో తపస్సు చేసుకుందామని అనిపించింది నాకు. వాక్యం చదువుతుంటే ప్రతి వాక్యం కూడా నా జీవితానికి అప్లై చేసుకుంటూ ఉండేవాడిని. కొరింథీ పత్రికలో ఒక వాక్యం చదువుకున్నాను. అప్పుడు అనేకులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నాకు లోపరుచుకొని దాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు పౌలు. అందుకని నన్ను కూడా నేను నలగొట్టుకోవాలనేటువంటి ఒక భావన ఏర్పడింది. అంతే పెద్ద ఒక 6 టావులు ఉత్తరాలు రాసేసేసి చర్చిలో టేబుల్ మీద పెట్టేసేసి రాత్రి అంతా చర్చిలో పడుకొని చర్చిలో టేబుల్ మీద పెట్టేసేసి మొత్తానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాయి. నా కోసం ఎవ్వరు ప్రార్థన చేయొద్దు, నా కోసం ఎవ్వరు కూడా నేను తిరిగి రావాలని మీరు ప్రార్థన చేయకండి. దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నా మీదికి తన శక్తిని దించాలి, నేను ఒక బలమైన వ్యక్తిగా తిరిగి రావాలని కోరి ప్రార్థన చేయండి అని చెప్పేసేసి వెళ్ళిపోయాను. మొత్తానికి విజయవాడ దగ్గర కొండల్లోకి ఎక్కడికన్నా వెళదామంటే ఆ కొండలన్నీ బోడి కొండల్లాగా ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా చెట్లు చామయం కనపడాలి. ఎంత దూరం నడిచినా కానీ అట్లా బడి తాడేపల్లి మీదుగా అటు గుంటూరు వైపుగా కాలువ మట్టు నడవడం మొదలుపెట్టాను. ఎక్కడ అడవికి లాగించేది ఏమి కనపడలే నాకు. నేను కొండపల్లి ఏమైనా పోతే అడవి దొరికేదేమో, కానీ నేను ఇటుబడి పోవడం మొదలుపెట్టాను. ఎక్కడ దొరకలేదు ఎంత దూరం నడిచినా కానీ. కానీ చాలా దూరం వెళ్ళిన తర్వాత దట్టమైన చెరుకు తోటలు కనపడ్డాయి. ఇంతకంటే నాకు కావలసినటువంటి ప్రొటెక్షన్ ఇంకెక్కడ లేదని చెప్పి చెరుకు తోటల మధ్యలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. 3వ రోజు సాయంకాలం దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు నాకు. దాంట్లో విరిగిపోయి వెదురు తడిక ఒకటి కనబడతాం నాకు. విరిగిపోయి ఉంది, ఎక్కడికక్కడ రాలిపోయేటట్లుగా ఉన్నాయి. అది దాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక కొత్త తడిక అల్లడం మొదలుపెట్టాను. నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ తడిక అల్లడం నా వల్ల కావడం లేదు. అది అప్పటికే ఊడిపోయి ఉంది, విరిగిపోయి ఉంది. దాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుని నేను వేరొక తడికి అల్లడం ప్రారంభించాను. చాలాసేపు దర్శనంలో ఎంత ప్రయత్నం చేసినా కానీ నేను విఫలమవుతున్నాను తప్ప నేను సఫలం కావడం లేదు. అది అయిపోయిన తర్వాత ఆ దర్శనం చాలాసేపు నా కంటికి కనిపించిన తర్వాత అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. బర్నబాస్, నువ్వు నా వైపు చూడడం లేదు, మనుష్యులలో ఉన్న లోపాలను పెంచుతున్నావు, కానీ ఆ లోపాలను చూసుకుంటూ నీ జీవితాన్ని కట్టుకోవడం అనేది నీ వల్ల కాదు. మనుషుల జీవితాల్లో ఉన్న లోపాలను ఎంచుతున్నంత కాలం నీ బ్రతుకు కూడా లోపపు ఇష్టంగానే తయారవుతుంది. కానీ లోపం లేని నా వైపు చూస్తే నీ జీవితం లోపం లేనిదిగా తయారవుతుంది. నన్ను చూడడం మానేసేసి నువ్వు ఎందుకు లోపాలను ఎంచుతున్నావు జనాల అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ తర్వాత మరుసటి రోజున దేవుడు చాలా అద్భుతమైన రీతిలో మరలా మాట్లాడి నన్ను ఇంటికి పంపించేశాడు. ఆ రోజున ఇంటికి రాకపోయినట్లయితే పరిస్థితి చాలా విషమంగా ఉండేది. దేవుడు అద్భుతమైన రీతిలో 4 రోజులకు ఇంటికి చేరుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. 40 రోజులు ఉందాం అనుకున్నాను, కానీ 4వ రోజునే మొత్తానికి ఇంటికి చేరుకున్నాను. కానీ ప్రభువు నేర్పించినటువంటి పాఠం అది. కొన్నిసార్లు సమాజాన్ని చూస్తాం, సమాజంలో ఉన్న లోటుపాట్లు చూసుకుంటాం, కానీ లోపరహితుడైనటువంటి దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి మనం ముందుకు అడుగు వేస్తే దేవుడు అద్భుతంగా జీవితాన్ని కడతాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన పిలుపు చాలా ఉన్నతమైంది. దేవుని చేత పిలువబడినటువంటి పిల్లల కంటే కూడా శ్రేష్టమైన వాళ్ళు, కరులైన వాళ్ళు, గొప్పవాళ్ళు మరి ఎవరు లేరు. మీరందరూ ఆయన చేత పిలువబడినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకు పిలిచాడో అర్థం చేసుకొని దానికి తగినట్లుగా మీరందరూ వ్యవహరిస్తే మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, నా జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది.
ఆ మహిమను తీసుకురావడానికే మనం స్థిరంగా నిలబడి ముందుకు అడుగు వేద్దాం. దేవుని కొరకు నమ్మకంగా ఇకపోతే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పేతురు పత్రిక దగ్గరకు వచ్చినప్పుడు, పేతురు పత్రికలో కూడా అదే విధమైనటువంటి కొన్ని టెర్మినాలజీస్ చాలా ఉన్నాయి. రకరకాలైనటువంటి పదాలను ఉపయోగించాడు. ఆ పదాలను మనం పిక్ చేసుకుని ఒక్కొక్క పదం మీద కనుక మనం ధ్యానం చేసుకుంటూ వెళితే దాంట్లో నుంచి అద్భుతమైన సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్స్ మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. విధేయత, అవిధేయత అనేటువంటి పదాలు కొన్ని ఉంటాయి. అదే రీతిగా మరికొన్ని పదజాలాలను కూడా ఇతడు ఉపయోగించాడు. వీటిల్లో నేను ఈ పూట ఈ పత్రికల నుంచి తీసుకోబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదం ఏమిటయ్యా అంటే, పిలుపు అనే ఒక పదాన్ని తీసుకుని మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఓకే, గమనించండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నటువంటి పిలుపు అనే ఒక పదాన్ని తీసుకొని దాని మీద కొన్ని మాటలు మీతో కూడా పలకాలనేది ఈ పూట నాకున్నటువంటి అభిప్రాయం, నా ప్రేరేపణ. పిలుపు అనే దాన్ని పేతురు ఎలా పేర్కొన్నాడు అనేది కొంచెం ఆలోచించబోతున్నాం. దానికి ముందుగా ఈ మొదటి పేతురు పత్రిక ఎవరికి రాశాడో, ఎందుకు రాశాడో కూడా ఒక మాట నేను చెప్పడం చాలా అవసరం అనుకుంటాను. మీరు మొదటి పేతురు పత్రిక యొక్క పీఠిక అంటే మొదటి వచనాలు మీరు చదవగలిగినట్లయితే అక్కడ చక్కగా వ్రాయబడి ఉంటుంది. పొంతు, గలతీయ, కపదొకియా, ఆసియా, బితునియా అనేటువంటి ప్రాంతములలో చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది అంటాడు. అప్పటికి క్రైస్తవ సంఘము అనేది అనేక ప్రాంతాలలో, చిన్న ఆసియాలో, మైనర్ ఏసియాలో అది చాలా చెదరగొట్టబడి అక్కడక్కడ చెదిరిపోయారు. వాళ్ళు ప్రభువును విశ్వసించిన తర్వాత వీళ్లకు ప్రభువు మీద ఉన్న ప్రేమ కొలది వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ఆచారాలు, వీళ్ళ యొక్క విధానాలు పూర్తిగా కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. సమాజంలోనికి, ప్రపంచంలోనికి, అక్కడక్కడ ప్రాంతాల్లోనికి చెదరగొట్టబడిన తర్వాత వీళ్ళ ఆచార వ్యవహారాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలతో వీళ్ళు రాజీ పడలేకపోయారు. కాంప్రమైజ్ అవ్వడానికి వీళ్ళకి ఇష్టం లేదు. పోనీ అవతల వాళ్ళు ఏమైనా దీన్ని అడాప్ట్ చేసుకున్నారా అంటే, ఇదేమిట్రా ఒక కొత్త సిద్ధాంతం, కొత్త మతాన్ని ఏదో తీసుకొచ్చారు వీళ్ళు మనకు వ్యతిరేకులు అనేటువంటి భావన వాళ్ళల్లో ఏర్పడి వీళ్ళని హింసించడం ప్రారంభించారు. కాబట్టి ఈ మైనర్ ఏసియాలో చెదరిపోయినటువంటి క్రైస్తవులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యుల ద్వారా హింసించబడడం, శ్రమ పెట్టబడడం అనికి ప్రారంభమైంది. శ్రమల్లో ఉన్నారు వాళ్ళంతా. ఆ శ్రమల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు రాశాడు మొదటి పేతురు పత్రిక. ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు రాస్తూ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, విశ్వాసాన్ని ఏమాత్రం కూడా సడలనివద్దు, కలిగే శ్రమలు అనేవి మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు అని అంటూ మొదటి అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నశించిపోతున్న సువర్ణము వెండి అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది, అటువలే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని ఎలా పోల్చాడో తెలుసా? అక్కడ బంగారము కంటే కూడా విలువైనది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. ఎవరికి ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గొప్ప ఐశ్వర్యవంతులు అనుకుంటారు చాలా మంది రోజున. కానీ బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను, ఎవరికి ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే వాళ్ళు నిజంగా భాగ్యవంతులు. విశ్వాసము కలిగిన వారిని మించిన భాగ్యవంతులు, విశ్వాసాన్ని కలిగిన వారి కంటే ఐశ్వర్యవంతులు ప్రపంచంలో వేరొకరు ఉంటారని నేను అనుకోవడం లేదు. వారు నిజంగా ఐశ్వర్యవంతులు, నిజంగా ధన్యజీవులు. సో ఈ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. బంగారానికి ఏ విధంగా అయితే పరీక్ష వస్తుందో అలాగే విశ్వాస జీవితానికి పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షల వలన మనలో ఉన్నటువంటి మస్టు మాలిన్యం ఏదైనా ఉంటే అది తొలగిపోయి మనం శుద్ధ సువర్ణంగా తయారవ్వడానికి, యేసయ్య వచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణం అవుతుంది అంటాడు. మెప్పు, మహిమ, ఘనత ఎప్పుడు వస్తాయండి? మనం గట్టిగా, పరిశుద్ధంగా,
లోపం లేని వారంగా ఉన్నప్పుడే కదా మెప్పు వచ్చేది, మహిమ ఘనత వచ్చేది. లోపభూయిష్టమైన జీవితాలతో ప్రభువును స్తుతించుకుంటూ కూర్చుంటే ఇక్కడ మనం ఏ విధంగా బ్రతికినా, ఎవరి మధ్యలో ఏ విధమైన ఘనతలు పొందినా రేపు మనం పొందవలసిన ఘనత అక్కడ ఘనతను పొందుకోవాలి అంటే, యేసయ్య ద్వారా మెప్పు పొందాలి అంటే విశ్వాసాన్ని పదిలంగా కాపాడుకోవాలి. విశ్వాసంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని బలపరచడానికి, వారిని ఉరికొల్పడానికి ఈ పత్రిక వ్రాశాడు. విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని. దానిలో భాగంగానే వారు ఎందుకు పిలువబడ్డారో ఆ పిలుపును గురించి ఈ 5 అధ్యాయాల్లోనూ, ఈ మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయాల్లో అక్కడక్కడ పిలుపును గురించినటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. మొదటి అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అతను రాస్తాడు. ఏమిటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. ఇక్కడ పిలుపు అనే మాట పేతురు మొదటిగా 16వ వచనంలో యూజ్ చేస్తున్నాడు. దీంట్లో ఎందుకు పిలిచాడో ఆ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒక విషయం మనకు ద్యోతకం అవుతుంది. ఏమిటయ్యా అంటే, ఆయన మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన వాడు ఎవరట? పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఈ వాక్యాన్ని నేను ఈ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తున్నాను. ఏమిటంటే, దేవుడు మనము ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, అధో స్థితిలో ఉన్నా, ఏ కండిషన్లో మనం ఉన్నా, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవ పిలుపు అనేది, లేక దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఆంతర్యం ఏమిటంటే, బీ హోలీ, పరిశుద్ధంగా జీవించండి. క్రైస్తవ్యంలో ఉన్న ప్రత్యేకత అదే. మనం ఒక మతాన్ని అనుసరించడానికి వచ్చిన ప్రజలం కాదు, మనం మత అనుయాయులం కాదు, మత మౌఢ్యం కలిగిన ప్రజలం కాదు మనం. కానీ మతాలు మనుష్యుణ్ణి పరిశుద్ధపరచలేని కాలంలో, అనేక రకాలైన ఆచార వ్యవహారాలు మానవ జీవితాన్ని పరిశుద్ధపరచలేని కాలంలో, పరిశుద్ధుడు అనేవాడు ఎవడూ లేని కాలంలో అమూల్యమైన విలువైన రక్తం చేత మనను పరిశుద్ధపరిచాడు. కాబట్టి మనం ప్రత్యేకించబడినటువంటి ప్రజలం, పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన ప్రజలం. ఒక విప్లవం కోసం పిలువబడిన ప్రజలం కాదు, ఒక అలజడి రేకెత్తించడానికి పిలువబడిన ప్రజలం అంతకంటే కాదు. కానీ ఏ పరిస్థితిలో ఉన్నా పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పరిశుద్ధత కలిగి బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ శ్రమలలో ఉన్న క్రైస్తవ సంఘానికి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మీరు లోకంతో రాజీ పడిపోండి, కళ్ళు మూసుకోండి, ఏదో ఒక రీతిగా దేవునికి స్తోత్రం చెప్పండి, చేసే పనులన్నీ చేసుకోండి అని అనలేదు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పవిత్రతను పోగొట్టుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం అపవిత్రులుగా, అనీతిమంతులుగా ఉన్న సమయంలో మనం నీతిమంతులుగా చెయ్యడం కోసం కదా యేసయ్య వచ్చింది ఇక్కడికి. మన ప్రభువులో ఉన్న ప్రత్యేకత అదే కదా. అలాంటప్పుడు పరిశుద్ధతకు భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఏవీ రానివ్వకూడదు అని వాడిని ఎంకరేజ్ చేయడానికి, పరిశుద్ధులుగా జీవించండి, అందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని మొదటిగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం అందరం కూడా మన పరిశుద్ధత విషయంలో ఎలాంటి లోపం రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యాలు దెబ్బతిన్నా, ఒకవేళ మనకున్నటువంటి ఆధిక్యతలు ఒకవేళ దిగజారినా, ఇవన్నీ శాశ్వతంగా ఉండేవి కాదు. వాటిల్లో ఎగుడు దిగుడు వస్తాయి. కానీ హోలీనెస్లో మాత్రం ఏ విధమైనటువంటి లోపం రాకుండా జాగ్రత్త పడితే అది మనలను
అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో నిలపగలిగేది అదే. అందుచేత పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు అనే విషయాన్ని మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ అధ్యాయంలో 9వ వచనంలో మరొక విషయం చెప్తాడు. అక్కడ చూడండి, మీరు పక్షపాతం గలవారైతే. రెండవ అధ్యాయం అయితే మీరు 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మరలా తిరిగి పిలుపు అనే మాట ఎందుకు దేవుడు పిలిచాడో మరలా చెప్తున్నాడు. మొదటిగా మనం విన్నాం కదా, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. రెండవదిగా ఈ భాగంలో పేతురు రాస్తున్న మాట ఏమిటంటే, ఆయన మిమ్ములను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎక్కడి నుంచి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఫర్ వాట్ రీజన్? ఎందుకు పిలిచాడు ఆయన? అక్కడే చెప్తున్నాడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు అన్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. గుణాతిశయములు అనే మాటను గనక మనం విడగొట్టినట్లయితే స్పష్టంగా దాంట్లో మనకు అర్థమవుతుంది ఏమిటంటే, అతిశయించదగిన గుణ లక్షణాలు. ఆయనలో తప్ప ఇంకెవరు లేవండి. నేను యేసు ప్రభువును గట్టిగా గాఢంగా హత్తుకోవడానికి గల కారణం ఏమిటంటే, యేసులో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణ లక్షణాలు మన ఎవరి దగ్గర నాకు కనపడలా. నేను యేసును ఇంతగా ప్రేమించడానికి గల కారణం అదే. యేసయ్య ఏదో అద్భుతం చేశాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడని కాదు ఆయన వెంటబడి పరిగెత్తుతున్నది. ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు నా ఫ్యామిలీలో, నా కుటుంబంలో. కానీ అద్భుతాలు చేసినందుకు నేను ఆయన వెంటబడి వెళ్ళడం లేదు. అద్భుతాలు చేసినందుకు ఆయన నేను స్తుతించడం లేదు. కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయనలో ఉండేటువంటి శ్రేష్టమైన క్యారెక్టర్. నోబడీ హ్యాస్ దట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, జీసస్ క్రైస్ట్. ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇంకెవరి దగ్గర లేదు. అతిశయించదగిన గుణ లక్షణాలు ఆయనలోనే ఉన్నాయి. 1 కొరింథీ పత్రికలో 1:31 పౌలు చెప్తాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అని రాయబడిన మాట నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అయ్యాడు అన్నాడు. బట్ ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు అతిశయించదగిన గుణ లక్షణాలు. ఆయనలో ఉన్న ప్రేమ కానీ, ఆయనలో ఉన్నటువంటి సాత్వికత కానీ, ఆయనలో ఉన్న దీర్ఘశాంతం కానీ, ఆయనలో ఉన్న దయాళుత్వం కానీ, ఇవన్నీ కూడా ఎవరిలోనూ లేవు అటువంటి అతిశయించదగిన గుణ లక్షణాలు. మరి దేవుడు మనల్ని పిలిచిన కారణం ఏమిటి? అతిశయించదగిన గుణ లక్షణాలు కలిగినటువంటి ఆయన గుణ లక్షణాలన్నట ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడట. ఖాళీగా కూర్చోడానికి కాదు, మనల్ని మనం పోస్ట్ చేసుకోవడానికి కాదు, మనల్ని మనం చూపించుకోవడానికి కాదు, మన నైపుణ్యాన్ని, మనకున్నటువంటి టాలెంట్ని, మనకున్నటువంటి సామర్థ్యతను వెల్లడి చేసుకోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. కానీ అతిశయించదగిన గుణ లక్షణాలు కలిగినటువంటి మన ప్రభువును మనం ఎక్కడున్నా సరే, నువ్వు పొంతులో ఉండు, గలతీయలో ఉండు, కపదూకియాలో ఉండు, ఆసియాలో ఉండు, బిథ్యూనియాలో ఉండు, అమెరికాలో ఉండు, ఇండియాలో ఉండు, ఆస్ట్రేలియాలో ఉండు, ఆస్ట్రియాలో ఉండు, వేర్ ఎవర్ యు ఆర్, డజంట్ మ్యాటర్. దేవుడు ఒకే ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. అదేమిటంటే ఆయన గుణ లక్షణాలను ప్రచురం చేయాలి, ఆయన గుణ లక్షణాలను చూపించాలి, ఆయన శ్రేష్టత్వాన్ని 10 మందికి మనం కనపరచాలి. ఆయన ఉన్నత గుణ లక్షణాలు తప్ప ఏది ఈ లోకానికి ఆధారం కాదు ఈ రోజున. అందుచేత దానిని ప్రచురపరచడానికి దేవుడు పిలిచాడు. అందుచేత శ్రమలలో ఉన్న క్రైస్తవులకు ఈ ఉత్తరాన్ని రాస్తూ ఆయన గుణలక్షణాలను మీ జీవితాల ద్వారా ప్రచురం చేయండి అయ్యా అన్నాడు. ప్రచురం చేయండి అంటే బైబిల్ చేత్తో పట్టుకొని ప్రసంగం చేయండి అని అర్థం కాదు. అందరూ ప్రసంగికులు కానక్కర్లా. ప్రసంగం కంటే కూడా ఎక్కువగా సమాజాన్ని ప్రభావితం చేయగలిగేది మన జీవితం. ఈ మధ్యాహ్నం కూడా ఒక చోట నేను మాట్లాడుతూ చెప్పాను. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, మీరు జీవము గల దేవుని ఆత్మ చేత మనుష్యులందరూ తెలుసుకుంటూ చదువుకుంటూ ఉన్నటువంటి జీవము గల దేవుని పత్రికలు మీరే కారా అని రాశాడు. వీఆర్ లివింగ్ ఎపిసోడ్స్. మనం అడుగు తీసి అడుగు వేస్తే సమాజం మనం చదువుతుంది. బైబిల్
బైబిల్ని చదవరు చాలామంది. మీరు ఒకవేళ బైబిల్ని సమాజంలో ఒకవేళ ఇన్ని బైబిల్స్ని నేను డిస్ట్రిబ్యూట్ చేశాను అని చెప్పి అనుకుంటే బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి పెట్లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ అంత తేలిక తులసి అవతల పారేది. క్రైస్తవులు మనమన్న పక్కన పారేస్తాం, కానీ కొంతమంది హిందువులు బైబిల్ని మీరు ప్రజెంట్ చేస్తే పారేయరు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి జాగ్రత్తగా పెట్లో పెట్టుకుంటారు. నేను గుడ్లవల్లేరులో సేవ కొరకు వెళ్ళినటువంటి తొలి దినాల్లో మా ఇంటి ప్రక్కనే పోలవరపు వెంకటరామయ్య గారని ఒక ఆయన ఉండేవాడు, ముసలాయన. ఆయనతో నాకు ఎందుకో పరిచయం ఏర్పడింది. ఆయన లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి నేను యేసుప్రభుని గురించి చెప్తుంటే అప్పటికి దాదాపుగా 30-40 సంవత్సరాల క్రిందట ఎవరో ఒక బైబిల్ ప్రజెంటేషన్ చేశారు. ఆ టైంకి వెళ్ళిపోయి నా ట్రంక్ పెట్లో బైబిల్ ఉంది బాబు అని చెప్పని వెళ్ళి ట్రంక్ పెట్టి ఓపెన్ చేసేసి బైబిల్ తీసుకొచ్చేసేసి ఇదిగో బైబిల్ ఉంది నా దగ్గర అన్నాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇళ్లలో మిగిలిన గ్రంథాలతో పాటు బైబిల్ కూడా ఒక గ్రంథం ఉంటుంది. కానీ బైబిల్ని చదివితే కూడా కొన్నిసార్లు అర్థం కాదు మిగిలినటువంటి ప్రజలకి. నా మటుకు నాకు అర్థం కాల. బైబిల్ మొదలు చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలే. 1971 సంవత్సరంలో మొట్టమొదట నా బైబిల్ గ్రంథాన్ని విశాఖపట్నంలో కొనుక్కున్నాను. విశాఖపట్నంలో మెకానిక్గా పనిచేస్తూ ఉండేవాడిని. 1969లో తెలంగాణ విప్లవం వచ్చింది. నేను తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలో చదువుకున్నాను. 69లో తెలంగాణలో నా స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నటువంటి టైంలో విప్లవం చాలా పతాక స్థాయికి చేరుకుంది. పరీక్ష హాల్ మీద దాడి చేశారు, మా పేపర్లు తీసుకున్నారు, చించేశారు, కాల్ చేశారు, కొట్టారు. మొత్తానికి పరీక్షలన్నీ కూడా పోస్ట్ పోన్ అయిపోయాయి. మొత్తానికి పరీక్షలు ఆగిపోయినాయి. తర్వాత మరలా పరీక్షలు జరుగుతాయేమో అని చెప్పి చాలా రోజుల పాటు చూశాం, కానీ పరీక్షలు జరగలేదు. అందువలన నేను చదువుకు స్వస్తి చెప్పేసేసి విశాఖపట్నం వెళ్ళిపోయి మెకానిక్గా వెలమపేట అనేటువంటి ఏరియాలో విశాఖపట్నంలో మెకానిక్గా నేను అక్కడ స్థిరపడిపోయాను. అప్పుడు మా మేనమామ గారు ఉండేవారు, తుమ్మల కృష్ణమూర్తి గారు అని విశాఖపట్నంలో. అక్కడ ఉండి పూర్తిగా విగ్రహారాధనలో బాగా, మా మేనమామ గారు బాగా ఆర్థడాక్స్ హిందూ ఆయన, అందుకే నేను కూడా విగ్రహారాధనలో బాగా ఆయనతో కలిసి జీవిస్తూ ఉండేవాడిని. అక్కడే బాగా సినిమాలకు అలవాటు పడిపోయాను. రాత్రి పగళ్ళు సినిమాలు చూస్తూ ఉండేవాడిని. శివరాత్రి, ఏకాదశి ఇలాంటివి వస్తే జాగారం చేయాలి రాత్రంతా. అందుకని చెప్పి తెల్లవారుజామున కూడా షోలు వేసేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే రాత్రి అంతా నిద్రపోకుండా ఉండడం కోసం ప్రతి షోలో నేనే ఉండేవాడిని. అంతా పూర్తిగా వాటికి బానిసనైపోయి అలా బ్రతుకుతూ ఉన్న కాలంలో అప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించిన మా పెద్దక్క, అది ఇందాక చనిపోయింది అన్నాను కదా యాక్సిడెంట్లో, ఆ అక్క మొట్టమొదటి ప్రభువును విశ్వసించింది. కామారెడ్డిలో టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఆ అక్కకు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రభువును నమ్ముకున్నటువంటి ఆమె. అదే రీతిగా విద్యార్థినులు కొంతమంది ప్రభువును నమ్ముకున్నారు. వాళ్ళంతా ఈవినింగ్ టైంలో ప్రేయర్ పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అక్కను ఆహ్వానించడం, అక్క వెళ్ళడం, దేవుడు అద్భుతమైన రీతిలో అక్క జీవితంలో కార్యం జరిగించడం, ఆమె మంచి ట్రూ బిలీవర్గా తయారవడం. నా పరిస్థితిని ఎరిగి ఆమె నాకు ఉత్తరం రాసింది, బాబు జీవితం చాలా విలువైంది, విలువైన జీవితాన్ని పాడు చేసుకోకూడదు, జాగ్రత్తగా మెలగాలి అని. యేసు ప్రభువుని గురించి ఏం చెప్పలేదు ఆ ఉత్తరంలో, కానీ జీవితం యొక్క విలువను గురించి మాట్లాడుతూ అనవసరంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అంటూ రాసింది. ఎందుకో అక్క యొక్క ఉత్తరం నా జీవితం మీద కొంత ప్రభావాన్ని చూపించింది. నిజమే కదా, నన్ను గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. వీటన్నిటిలో నుంచి నాకు వచ్చేటువంటి అవుట్కమ్ ఏమిటి, ఎంత నిజమైనటువంటి హ్యాపీనెస్ నేను అనుభవించగలను వీటిలో నుంచి అని అనుకుని మొత్తానికి తగ్గించడానికి ప్రయత్నం చేశాను నేను. కానీ తగ్గించడానికి ప్రయత్నం చేసిన కొలది ఇంకెక్కువైంది, నేను తగ్గించలేకపోయాను నేను. అప్పుడు నాకున్నటువంటి బుర్రలో ఉన్న నా ఆలోచన చొప్పున అక్కకే ఉత్తరం రాశాను, అక్క నువ్వు చాలా విలువగా బ్రతకాలని రాశావు నిజమే, కానీ నేను ఇప్పటికే వీటన్నిటికీ అలవాటు పడిపోయాను. వీటిని మానాలి అని చెప్పి అనుకుంటే నాకు సాధ్యం కావడం లేదు. చేతి నిండా డబ్బులు ఉన్నాయి, దానికి పైగా మామయ్య గారు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎరా సినిమా ఏమైనా చూసావా, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఏమైనా కావాలా అని మరి అడిగి మరి డబ్బులు ఇస్తుండేవాడు ఆయన. వద్దురా అని చెప్పని మానిపించాల్సినటువంటి వాడు చూడరా అని చెప్పి డబ్బులు ఇస్తుంటే, కావలసిన డబ్బులు ఉన్నాయి నా దగ్గర. మొత్తం అప్పట్లో ఈ మొత్తం కంపెనీస్ వర్క్ అన్ని మేమే చేసేవాళ్ళం, మా కంపెనీ నుంచి చేసేవాళ్ళం. ఇండియన్ ఆయిల్ కంపెనీ, బర్మా షెల్, కాల్టెక్స్, ఎస్ఆర్ఎంటీ, ఈ ఫిషింగ్ బోట్స్ వర్క్స్ అన్ని మేమే చేస్తుండేవాళ్ళం. 1970లో ఇందిరాగాంధీ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తే దాంట్లో ఉన్న ఒక వింగ్ కూడా మేమే చేసాం మా కంపెనీ నుంచి. మరి ఇంత పని ఉన్నప్పుడు చేతులు డబ్బులు లేకుండా ఎక్కడ ఉంటుంది?
కావలసింది డబ్బులు. అది కాకుండా మేనమామకేమో మేనల్లుడిని, అందరూ చిన్నబాబు గారు అని చెప్పి అందరూ కూడా, నేను చిన్నాడినైనా కానీ అందరూ చాలా గౌరవంగా పిలుస్తుండేవారు, ఎందుకంటే బంధుత్వాన్ని బట్టి. అందుకని రెండవ యజమాని నేనే అక్కడ. సో డబ్బులు ఉన్నాయి, అక్కకు రాశాను, అక్క చేతి నిండా డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నంత కాలం వీటిని చూడడం మానడం అనేది నా వల్ల కాదు, మామయ్యకు ఒక ఉత్తరం రాయి, వాడికి రూపాయి కూడా అందనే వద్దు అని రాయి. రాస్తే మామయ్య డబ్బులు అందనే పోతే అప్పుడు ఎక్కడి నుంచి చూస్తాను నేను, ఎవడు రానిస్తాడని సినిమాకి డబ్బులు లేకుండా అని నా తెలివితేటలతో నేను అక్కకు ఉత్తరం రాశాను. మా అక్క మామయ్యకి ఉత్తరం రాయకుండా తిరిగి నాకే ఉత్తరం రాసింది. ఏమనంటే, బాబు చేతిలో డబ్బులు ఉండడం పాపం కాదు నాయన, ఆ డబ్బుల్ని చెడ్డ కార్యాలకు వాడడం అనేది చాలా నష్టం కలిగిస్తుంది. డబ్బులు ఉన్నాయని అంటున్నావు గనక విశాఖపట్నంలో ఎక్కడో ఒక చోట బైబిల్ అమ్మే షాప్ ఉంటుంది, వెళ్ళి బైబిల్ కొనుక్కొని చదువుకోవడం మొదలుపెట్టు అని చెప్పి రాసింది. డబ్బులు ఉన్నాయన్నావు కాబట్టి బైబిల్ కొనుక్కోమని రాసింది. సో అక్క రాసినటువంటి ఉత్తరం ప్రభావంతో 1971వ సంవత్సరంలో మొట్టమొదటి బైబిల్ కొనుక్కున్నాను. నేను బైబిల్ కొనుక్కొని బైబిల్ చదవడం మొదలుపెట్టాను. రాత్రి పూట పడక కుర్చీలో కూర్చొని, నిద్ర పట్టేది కాదు, రాత్రి అంతా సినిమా చూసి అలవాటు ఉందేమో, అందుకని నిద్ర పట్టక ఒక్కొక్క రోజున అలాగే లైట్ వేసుకొని పడక కుర్చీలో కూర్చొని అలా చదువుతూ ఉండేవాడిని. పుస్తకాలు చదవడం ఒక అలవాటు ఉండేది అంతకు ముందు కూడా, అలాగే చదువుతూ ఉండేవాడిని. ఏమీ అర్థమయ్యేది కాదు, ఈ భాష వేరు, ఈ టెర్మినాలజీ వేరు, ఈ పేర్లు వేరు. అన్ని హిందూ గ్రంథాలన్నీ చదివి పౌరాణికాల మీద పిచ్చెక్కువ. పౌరాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి అవి తీయదనం బైబిల్లో నాకు ఎక్కడ కనపడలా. ఏం చదువుతానండి. కానీ అక్క ప్రార్థనా ప్రభావం ఏమో అలా చదువుతూ ఉండేవాడిని, అర్థం కాకపోయినా కానీ చదివేస్తూ ఉండేవాడిని అర్థం చేసుకోకుండా. మొత్తానికి మామయ్య గారు చూశాడు, వేరా 4 రోజుల నుంచి వస్తున్నాను నేను, రాత్రిపూట లైట్ వేసుకుని చదువుతున్నావు, ఏం చదువుతున్నావు రా అని చెప్పి కబుక్కలు లాక్కున్నాడు. నేనేం పిచ్చి పుస్తకాలు చదువుతున్నాను అనుకున్నాడు పాపం ఆయన. నిజంగా పుస్తకాలు చదివితే సర్లేదా చదువుకోరా అని అనేవాడేమో. కానీ బైబిల్ తీసుకొని బైబిల్ చదవడం మొదలు పెట్టేసరికి ఇక అంతే, అగ్గి మీద గుగ్గిలంలాగా తయారయ్యాడు అంతే. ఇక చూడండి తిట్టడం మొదలు పెట్టాడు, ఈ సన్నాసాడా ఈ పుస్తకం తీసుకొచ్చేసేసి వర్క్షాప్లో చదువుతావా, అందుకే నాకు వర్క్షాప్లో సరైన వర్క్స్ రావట్లేదు, ఈ మధ్య ఎందుకు నష్టాలు వస్తున్నాయా అనుకుంటున్నాను నేను, నేను మూలనే వస్తున్నాయి ఇవన్నీ అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం మొదలు పెట్టాడు. ఆయనకి లేని అవలక్షణం అంటూ ఏమీ లేదు, సొమ్ము బాగా ఉంది, అందరితో పలుకుబడి పరిచయాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పెద్ద రాజకీయ నాయకుడు ఆయన ఉండేవాడు, తెన్నేటి విశ్వనాథం గారని. ఆయన గారికి కుడి భుజంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వెలవపేట అంతటికి కూడా కౌన్సిలర్గా పనిచేశాడు. మరి చేతి నిండా డబ్బులు ఉన్నాయి, ఆయనకి లేని అవలక్షణాలు అంటూ ఏమీ లేవు, అన్ని రకాలైన అవలక్షణాలు ఉన్నాయి. తాగుడు ఉంది, యోధం ఉంది, విచారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకో బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత మామయ్య గారి తిట్లు నాకు ఎక్కువ తగలడం మొదలుపెట్టిన తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను తప్పుడు కొన్ని రాత్రి అంతా సినిమా హాల్లో కూర్చుంటే ఒకరోజు తిట్టలేదు, ఈయన బైబిల్ చదువుతుంటే తిడుతున్నాడు అని చెప్పి అనుకుని, బుద్ధిమంతులుగా ఉంటే జనాలు ఇలాగే తిడతారు కాబోలు మనల్ని. ఇక్కడే కనుక నేను ఉంటే మామయ్య దగ్గరే కనుక ఉన్నట్లయితే మామయ్యకు ఉన్నటువంటి అవన్నీ అవలక్షణాలు నాకు అవుతాయేమో అనేటువంటి ఒక భయం ఏర్పడి మొత్తానికి మళ్ళీ విజయవాడ అప్పటికి మా అమ్మ విజయవాడ వాళ్ళ దగ్గర ఉండడం ప్రారంభించాను. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, ఎందుకు వెళ్ళానంటే అక్కడికి, ఒక్కొక్కసారి బైబిల్ని చదివితే అర్థం కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకోలేరు. కానీ మన జీవితాలు ఉన్నాయి చూసారా, మన బ్రతుకుల్ని జనాలు చదువుతారు. మన బ్రతుకు ద్వారా మన దేవుని గుణలక్షణాలను మనం ప్రచురం చేయాలి. అందుకు గాను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ప్రేమ ద్వారా, వీటన్నిటి ద్వారా దేవుని గుణలక్షణాలు. ఎందుకు ఈ ప్రేమను మీరు చూపిస్తున్నారు అంటే, నా దేవుడు నన్ను ప్రేమించాడు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలగాలి మనం. నా దేవుడు సహించాడు కనుక నేను కూడా సహిస్తున్నాను అని చెప్పగలగాలి. ఆ క్యారెక్టర్ని మనం చూపించగలిగినట్లయితే అది మిగిలిన వాళ్ళ జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేయగలిగేది అదే. ఆ దేవుడు గొప్పవాడు అని మనం చెప్పినప్పుడు ఉండే ప్రభావం కంటే, దేవుని గొప్పతనాన్ని మన జీవితం ద్వారా చూపించినప్పుడు దానిని ఎవ్వరూ కాదని అనలేరు. దాన్ని ఎదిరించడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. అందుకు దేవుడు పిలిచాడు. కాబట్టి దేవుని గుణలక్షణాలను మీరు చూపించండి అయ్యా, అందుకే మిమ్మల్ని పిలిచాడు అని చెప్పాడు ఇక్కడ. ఇకపోతే 3వ మాట 2వ అధ్యాయంలోనే 20వ వచనం చూద్దాం.
మొదటి పేతురు పత్రిక 2 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. ఎందుకు మీరు పిలువబడతారు? ఎందుకు మీరు పిలువబడితే ఇక్కడ ఎందుకు పిలువబడ్డామో చెప్తున్నాడు. ఏమిటి? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే? ఒక చిన్న శ్రమ వచ్చిందనుకోండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఎందుకు ఊరుకోవాలి అనే ప్రశ్న ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో నుంచి వస్తుందండి. వై వీ హ్యావ్ టు టాలరేట్? ఎందుకు సహించాలి వీటని? ఎందుకు ఓర్చుకోవాలి? ఆ మధ్య కంచికచర్ల అనేటువంటి ప్రాంతం దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాను. దాంట్లో సభకు ఒక తెలుగు పండిట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన కొన్ని గేయాలు, మంచి రచయిత, తెలుగులో చాలా పట్టు ఉన్నటువంటి వ్యక్తి, మంచి గేయాలు రాస్తూ ఉంటాడు. ఆంధ్రజ్యోతిలోను, ప్రభలోను, వార్తలోను అప్పుడప్పుడు ఆయన గేయాలు ప్రచురితమవుతూ ఉంటాయి. ఇట్లా రాస్తూ ఉంటాను పాస్టర్ గారు అన్నాడు. మీ మెసేజ్ చాలా బాగుందండి అని చెప్పిన తర్వాత, సరే ఎప్పుడన్నా రాస్తే మీరు నాకు కూడా రాసి పంపించండి ఏదన్నా గేయం అని చెప్పి అన్నాను. మీరు నిజంగా ప్రచురిస్తారంటే ఇస్తానంటే తప్పనిసరిగా అన్నాడు. ఓకే, అవి సరి అయినవి, సమాజానికి ఉపయోగకరమైనవి అయినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ప్రోత్సహించాలి. సరే పంపించండి అన్న. వారం రోజులు తిరగకుండానే ఒక మంచి గేయం పంపించాడండి నాకు. ఏమిటో తెలుసా గేయం? ఆ గేయంలో ఏముందంటే, ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పమనే ఆ మాటకు కాలం చెల్లిపోయింది. క్రొవ్వొత్తిలాగా కరిగిపో, అందరికీ వెలుగు చూపిస్తూ క్రొవ్వొత్తిలా కరిగిపో అనే కాలం చెల్లిపోయింది. అవన్నీ గతం. ఇప్పుడు మనం అందరం విజృంభించాలి, వీర కిషోరాలై మనం బయలుదేరాలి అని రాసుకొచ్చాడు. తన ఆవేశాన్ని, తన ఉద్రేకాన్ని అంతటి వ్యక్తం చేసుకుంటూ. సహించడానికి ఎక్కడా ఇష్టపడే మనస్తత్వం కాదు. ఆ కవిత్వాన్ని నేను చదివితే వెనకడికి ఖడ్గ సృష్టి ఇవన్నీ రాసినటువంటి శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు జ్ఞాపకం వచ్చాడు నాకు. ఆయన అంతే, కత్తి పట్టుకో కథలు అని చెప్పంటూ ఇక వరుస పెట్టేసేసి ఎంత విప్లవ కవిత్వం అదంతా కూడా. ఈ రోజుల్లో ఆ విప్లవాత్మకమైనటువంటి ధోరణులు ఎక్కువైపోయాయి, కానీ దేవుని యొక్క శ్రేష్టత్వాన్ని మనం జీవితాల ద్వారా ప్రదర్శించే తీరు తగ్గిపోయింది మన జీవితంలో. ఈరోజు కూడా ఈ మధ్యాహ్నం నేను టీవీలో ఆరాధన ఛానల్లో ఒక వర్తమానాన్ని వింటూ ఉంటే, దాంట్లో వాళ్ళు ఒక క్రైస్తవ పార్టీని ఒక దాన్ని ప్రారంభించారు. 15వ తారీఖున గుంటూరులో మరలా తిరిగి దాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. దాంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు చెప్తూ ఒక ఆయన ఎవరో లేచి నిలబడి అన్నాడు, యేసు ప్రభు వారు కూడా నీ వస్త్రాన్ని అమ్మేసేసి కత్తి కొనుక్కోమని చెప్పాడు. మనందరి చేతుల్లో కత్తులు ఉంటేనే కానీ సమాజం భయపడదు మనకి ఈ రోజున. వ్యాఖ్యానం చూడండి ఎలా ఉంటుందో. ఓకే, క్రైస్తవ్యం శ్రమను అనుభవిస్తున్న మాట వాస్తవమే. క్రైస్తవ్యానికి అనేకమైన వ్యతిరేకతలు ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ వ్యతిరేకతలన్నిటిలో మనం ఏం చెయ్యాలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనం కీడు చెయ్యకూడదు, మేలు చెయ్యాలి. మనం మేలు చేస్తే ప్రయోజనం ఏమిటి? మనకు మేలుకు ప్రతిగా మనకు అనేక రకాలైన హింసలు వస్తున్నాయి కదా అంటే సహించు అంటాడు. ఎవరు చెప్పిన మాట అండి? నేను చెప్పే మాట ఇది. ప్రభు చెప్పిన మాట. ప్రభు చెప్పాడా నేను చెప్తున్నానా? ప్రభు చెప్పాడు కదా. కొండ మీద ప్రసంగం దగ్గర కూడా చెప్పాడా లేదా ఆయన ఆ మాట? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి సహనము అనేది మన ఓటమికి కారణం కాదండి. సహనములో నుంచి వచ్చే విజయాలు మనకు అర్థం కావడం లేదు. అందువలన అసహనము ఓటమికి హేతు అవుతుంది తప్ప సహనం ఎప్పుడు కూడా ఓడిపోదు. అది గుర్తుపెట్టుకోండి. సహనం ఎప్పుడు ఓడిపోదు. సహనం ఖచ్చితంగా గొప్ప విజయాన్ని పొంది తీరుతుంది. కొంతకాలం పాటు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ సహనంలో నుండి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. దీనికి
ప్రబల తార్కాణం ఏమిటి అంటే ఆది క్రైస్తవ సంఘం ఎక్కడా ఏ విధమైన తిరుగుబాటు చేయడానికి పూనుకోలేదు. వారు సహించారు, ప్రార్థించారు. దాని ఫలితంగా క్రైస్తవ్యాన్ని నామరూపాలు లేకుండా నిర్మూలన చేద్దాం అనుకున్నటువంటి సౌలు పౌలుగా మారిపోయాడు. సహనం వలన జరిగేది ఏమిటయ్యా అంటే మనం నిర్మూలన చేయాలనుకున్న వాడిలో ఉన్నటువంటి క్రూరత్వం నిర్మూలం అవుతుంది, అతనిలో ఉన్నటువంటి పగ నిర్మూలం అవుతుంది. అతడు వ్యక్తిగా మనల్ని ఒక దెబ్బ కొడతాడు, మనము అతని యొక్క మనస్సులో ఉన్నటువంటి క్రూరత్వం మీద దెబ్బ కొడతాం. మన సహనం ద్వారా అతనిలో ఉన్నటువంటి చెడుతనం మీద దెబ్బ కొడతాం. అతనిలో ఉన్నటువంటి క్రూరత్వం నశించిపోతే అతడు రేపు మనకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రచురం చేయగలిగిన గొప్ప వ్యక్తి అవుతాడు. అతనికి అది ఏమంటున్నాడు ఇక్కడ, అది సహించిన ఎడల అది దేవునికి హితం అవుతుంది. ఎందుకు మీరు పిలువబడ్డారు కాబట్టి దేవుని మనం ఎందుకు పిలువబడ్డామట, సహించడానికి పిలువబడ్డాం. మొదటి మాట నేను చెప్పాను ఏమిటి, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. రెండవది ఆయన గుణలక్షణాలు ప్రచురము చేయడానికి మనం పిలువబడ్డాం. మూడవ మాట మనము సహించడానికి పిలువబడ్డాం. నాలుగవ విషయాన్ని కూడా చెప్తాను. 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట, ఆశీర్వాదానికి వారసు. మన పనిని చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెయ్యాలి మనం, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, దీవించండి. దీన్ని నేను ఇలా అంటాను ఏమిటంటే, మీరు ఆశీర్వాదాన్ని పొందగోరితే మీరు ఆశీర్వదించండి అంతే. ప్లస్ ద సొసైటీ, ఆశీర్వదించండి, జనాలను ఆశీర్వదించండి, జనాలను దీవించండి. శాపగ్రస్తమైనది ఏది మీ నోటిలో నుంచి పలకొద్దు. ఆశీర్వచనమే మీ నోటి నుండి రావాలి. యాకోబు అంటాడు, యాకోబు తన పత్రికలో, ఆశీర్వచనమే మీ నోటి నుండి రావాలి కానీ శాపవచనము ఏది కూడా మీ నోటి నుండి రావడానికి వీల్లేదు. ఒక్క జలలో నుంచి తీపి నీరు చేదు నీరు రెండు ఉబుకుతాయా? రావు కదా. అదే రీతిగా మీలో నుండి 2 విధాలైన మనస్తత్వాలు ఎందుకు వస్తున్నాయి, 2 విధాలైనటువంటి తత్వం ఎందుకుంది మీ జీవితంలో? ఎందుకు దేవుని యొక్క ఆ లక్షణాలు మీ జీవితాల్లో లేవు? అది దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తున్న విషయం. అందుచేత ఏమంటున్నాడు, మీరు దీవించడానికి, నేను ఈ వాక్యాన్ని ఇలా చెప్తాను, మీరు దీవించడానికి పిలువబడ్డారు, దీవించండి అంతే. సొసైటీ దీవించు ప్రభు అని అడగండి. దీనికి అద్భుతమైన తార్కాణాలు నేను ఇంకా వేరే బయట నుంచి రుజువులు చెప్పనక్కర్లా. యేసయ్య మనకు రుజువు. చివరికి సిలువలో వేలాడుతూ కూడా ఆయన చేసిన మాట ఏమిటి, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించు. ఇప్పుడంతా మన క్రైస్తవ సంఘాలని శ్రమ దినాలను పాటిస్తూ మొదలుపెట్టారు 90 days. అంటే దీవించే మనస్తత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ దీవెనలు తిరిగి మనకు అద్భుతమైన రీతిలో మన జీవితానికి వస్తాయి. అందుచేత ఈ రోజున కొంతమంది వాళ్ళు మురగాబాద్ అని చెప్పి వస్తున్నారు. మురదాబాద్ అంటాడు, డౌన్ అంటాడు. నేనంటాను ఇవన్నీ మన నోటితో ఒట్టిగా ఉద్రేకంతో పలికే పలుకులు తప్ప అక్కడ జరిగేటువంటి ఫలితాలు అంటూ ఏవి ఉండవు అక్కడ. కానీ మనం ఎప్పుడైతే ఇతరులను దీవించే ఆ మంచి మనస్తత్వం మనం కలిగి ఉంటామో, ప్రభువా వారి యొక్క కళ్ళు తెరువు, వాళ్ళ జీవితాలను దీవించు, వారు నాశనం అయిపోకుండా చెయ్యి అని మన శత్రువుల విషయం కూడా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని క్రైస్తవ సంఘాల్లోనికి రప్పిస్తాడు, అద్భుతమైన రీతిలో. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడేటప్పుడు అంటాడు, పరలోకములో ఉన్న మీ తండ్రికి మీరు కుమారులగునట్లు మీరు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎప్పుడైనా చేస్తున్నారా? వాళ్ళు హింసించే వాడి కొరకు ప్రార్థన చేస్తున్నారా? హింసను గురించి ఎంత ఎక్కువగా మనం ఫోకస్ చేసి మాట్లాడతాం, శ్రమను గురించి ఎంత ఎక్కువగా మనం పబ్లిసిటీ చేస్తున్నాం,
ఆడు చేశాడు, ఈడు చేశాడు, వీడు చేశాడు అని చెప్పి వాళ్ళని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నందువలన ఇంకా మన శ్రమను మనమే ఎక్కువగా పెంచుకోవడానికి హేతువులు అవుతున్నాం మనం. అలా కాకుండా జీవించే మనస్తత్వం మనకు ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళందరి జీవితాల్లోనూ దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఒకరించి ప్రార్థించే మనస్తత్వం, ఆ స్థితి దేవుడు మనకిచ్చాడు క్రైస్తవ సంఘానికి. అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ పని మనం చేయగలిగితే ఫలితాలన్నీ మనవేనండి. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. ఇది 4వ విషయం. ఇకపోతే 5వ అధ్యాయం 10వ వచనంలోకి పోతాం. చివరిగా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. ఇది 5వసారి. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను? పిలుపు. పేతురు పిలుపు అనే మాటను తన పత్రికలో ఉపయోగించిన తీరు ఎలా ఉంది దాని గురించి మాట్లాడుతున్నాను. మొదటిది పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. రెండవదిగా ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి పిలిచాడు. మూడవదిగా సహించడానికి పిలిచాడు. నాలుగవదిగా దేవుడు మనల్ని దీవించడానికి పిలిచాడు. 5వదిగా మరి ఏంటండి వీటన్నిటి యొక్క అవుట్కమ్ ఏమిటి, వీటన్నిటి వల్ల ఫలితం ఏమిటి అని చెప్పంటే చివరిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి? జనాలను ఇలా దీవిస్తూ పోతూ ఉంటే, అన్నిటిని సహిస్తూ ఉంటే ఎంతకాలం సహించాలి అనేటువంటి క్వశ్చన్ మనకు వస్తుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు కదా, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణముగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఎందుకు పిలిచాడట ఆయన మనల్ని? పూర్ణులుగా చేశాడు. తన నిత్య మహిమకు పిలిచాడు. ఇక్కడ కూడా కాదు మనం పిలవబడింది. మన అమెరికాని ఏలడానికి పిలవబడలేదు, ఆంధ్రాని ఏలడానికి పిలవబడ్డా. రేపు దేవునితో కలిసి మన ప్రభువుతో కలిసి యుగ యుగాలు మనం ఏలబోతున్నాం. దేవునికి స్తోత్రం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని రాశాడు. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, మనము ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అన్నాడు. సహిస్తే ఆయనతో ఏళ్తాం. కాబట్టి మనం రేపు పొద్దున ఏలబోయేది ఆయన నిత్య మహిమలో ఆయనతో కలిసి మనం పరిపాలన చేయబోతున్నాం. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఎంతకాలం పాటు అంటే కొంతకాలం. మీరు పరీక్షలలో విజయాన్ని సాధించాలంటే కొంతకాలం పాటు మీరు ప్రయాసపడాలి, కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయాలి, కొంతకాలం పాటు నిద్ర మానేసి చదువుకోవాలి. పరీక్షలో పాస్ అవుతారు. అలాగే ఏదైనా ఒక చిన్న ట్రైనింగ్ ఏదైనా ఉంది అంటే ట్రైనింగ్ పీరియడ్లో మీరు కష్టపడతారు, శ్రమ పడతారు కొంతకాలం. ఆ తర్వాత మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడం మాత్రమే కాదు, 10 మందికి ఆనందాన్ని పంచిపెట్టగలుగుతారు. ఇదెవడు పడతాడు రా బాబు, ఈ శ్రమ ఎవడు పడతాడు, ఈ నిద్ర మానేసేసి ఈ చదువు ఎవడు చదువుతాడు, ఈ తిప్పలు ఎవడు పడతాడు అని చెప్పి అనుకుని ఇసిరి అవతల పారేశారు అనుకోండి కాడి, మీ బతుకులకి ఒక దిక్కు తెన్ను దారి తెన్ను ఉండదు. 10 మందికి మీరు దిక్కు చూపించగలిగే పరిస్థితిలో ఉండరు. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీరు మీ జీవితాలకు ఒక దారి ఏర్పడింది. అంత మాత్రమే కాదు, మీ కుటుంబాలకు లేకపోతే మీ యొక్క సన్నిహితులకు ఎవరికో ఒకరికి దారి చూపించగలిగేటువంటి పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాడు ఈ రోజున ఇక్కడ. వీటన్నిటి వెనక ఏ ఇబ్బంది లేదా? ఈ రోజున మీరు ఇబ్బంది అనుభవించట్లేదా? ఏ విధమైన తిప్పలు లేవా? ఈ తిప్పలన్నిటి వలన మిగిలిన వాళ్ళకు బ్లెస్సింగ్గా ఉన్నారా లేదా? రేపొద్దున దేవుడు వీటన్నిటిలో నుంచి ఆయన మనల్ని నిత్యమైన మహిమలోని తీసుకుని వెళ్ళబోతున్నాడు. దేవుడు ఇక్కడి కొరకు పిలువబడలేదు. పొంతులో సుఖం అనుభవించడానికో, గలతీయలో సుఖం అనుభవించడానికో, లేకపోతే ఎక్కడో బితునియలోనో, లేకపోతే ఇంకెక్కడో సుఖం అనుభవించడానికి కాదు మీరు పిలువబడింది. తన నిత్య మహిమలో దేవునితో కూడా యుగ యుగములు ఆనందించడానికి పిలువబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సౌకర్యాల కంటే మించిన దానిని దేవుడు అక్కడ మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. ఇది చేతి పని అయినటువంటి నిర్మాణాలు అయితే, చేతి పని కాని ఒక అద్భుత నిర్మాణాన్ని దేవుడు అక్కడ ఉంచాడు మనకి. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఎంత తీవ్రంగా మారిపోతున్నాయో మీరు చూస్తున్నారు ఈ రోజున. ఈ సంవత్సరం మీరు ఉన్నటువంటి ఈ అమెరికా దేశంలో ఉన్నటువంటి పరిస్థితి,
ఎంత గందరగోళంగా ఉందో, ఎంత దయనీయంగా ఉందో. కొన్ని స్టేట్స్లో వాళ్ళు ఆ స్టేట్లో ఉండకుండా మూవ్ అయిపోవడానికి రెడీ అయిపోయారు ఇప్పటికే. ఎందుకంటే ఇక్కడ మనకు సరైనటువంటి ఆరోగ్యాలు లేవు, భద్రత ఉండడం లేదు, ఈ స్నోని ఎవడు తట్టుకుంటాడు అని. నువ్వు మూవ్ అయినప్పుడు నీతో పాటు అది మూవ్ అవ్వదని ఎవడు చెప్తాడు చెప్తున్నా. అట్లా అంతా కూడా జార్జియా అంతా స్నో రాలేదా, స్నో స్టామ్. ఆలబామాలో ఏనాడు లేనటువంటి ఆలబామా అంతా స్నో స్టామ్తో నింపబడలేదా? మీకు తెలుసో లేదో, మీరు ఎంతవరకు విన్నారో లేదు, ఇండియాలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో స్నో పడింది. ఆంధ్రప్రదేశ్లో లంపసింగి అని అరకు పక్క దాటిన తర్వాత ఉంటుంది లోపల ఏరియాలో ఈ సంవత్సరం ఒక రోజున స్నో పడితే వేల మంది స్నో చూడడానికి వెళ్ళారు. తర్వాత లాస్ట్ వీక్ లో వరంగల్లో పడినటువంటి వడగళ్ల వర్షానికి టీవీలో చూపించాడు. ఇక్కడ ఎలాంటి స్నో అయితే స్నోగా రోడ్లన్నీ ఎలా ఉంటాయో అక్కడ కూడా తెల్లగా రోడ్లు తయారైపోయి అనబడ్డాయి. దాని మీద పెద్ద వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చాడు అందరూ వార్తల్లో. ఏం లేదు, వడగళ్ళు పడ్డం మొదలు పెడితే కొద్ది నిమిషాల్లో పడ్డం ప్రారంభించిన తర్వాత ఇంత ఎత్తున వడగళ్ళు పడిపోయి మొత్తం పరుచుకుపోయి కుప్పలుగా వడగళ్ళు పడిపోతే రోడ్లన్నీ పంటలన్నీ సర్వనాశనం అయిపోయి కూర్చున్నాయి. వాతావరణ పరిస్థితులు ఎంత తీవ్రంగా మారిపోతున్నాయి ఈరోజు. దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ వార్తల్లో చూశాను యూట్యూబ్లో. రాబోతున్న 40 సంవత్సరాల కాలంలో మొత్తం కంప్లీట్గా ప్రపంచం అంతా కూడా శీతలంగా తయారైపోతుంది. అంతా కూడా మంచు యుగం రాబోతుంది మొత్తం ప్రపంచం అంతట్లో కూడా. 75 సంవత్సరాల తర్వాత జపాన్లో ఈ సంవత్సరం స్నో పడి ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. ప్రతి చోట అదే విధమైన పరిస్థితులు ఏమవుతాయో మనకు తెలియదు. అంటున్నాను, మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచం శాశ్వతమైనదేం కాదు, కానీ నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ మహిమలోనికి అడుగు పెట్టడానికి మనల్ని పిలిచిన వాడు ఏ విధంగా బ్రతకాలని మనల్ని కోరుతున్నాడో ఆ విధంగా బ్రతకగలిగితే మనం ఎంతో మందికి దీవెనగా ఉంటాం, ఈ దేశానికి దీవెనకరంగా ఉంటాం, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి చివరిగా పౌలు ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, బాబు మిమ్మల్ని అందరినీ దేవుడు తన నిత్య మహిమకు పిలిచాడు. ఎంతకాలం అనే క్వశ్చన్స్ వద్దు మీకు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా ముందుకు అడుగు వేయండి. శ్రేష్టమైన దానిని ప్రపంచము మీకు ఏది ఇవ్వలేకపోతుందో, ప్రపంచంలో మీరు ఏది పొందలేకపోతున్నారో దానికంటే మిన్నయైన శ్రేష్టమైనటువంటి దాన్ని, మీరు కోరుకున్న దానికంటే మిన్నయైన దానిని నేను మీకోసం రెడీ చేశాను. అక్కడ దానికోసమే నేను మిమ్మల్ని పిలిచాను. దానికోసం ఇవన్నీ మీ జీవితంలో టెస్ట్లు. ఇవి నమ్మకంగా ఉండండి అంటూ పిలుపు యొక్క ఆంతర్యాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు పత్రికలో. మీకు జ్ఞాపకం ఉండిపోతాయి అనుకుంటున్నాను నేను. 5 మొక్కలు 5 అధ్యాయాలు 5 మొక్కలు. ఒకటి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, రెండవదిగా ప్రచురపరచడానికి పిలిచాడు, మూడవదిగా సహనము కలిగి మెలగడానికి పిలిచాడు, నాలుగవదిగా మనం దీవించడానికి, కీడు చేసేవారిని మనకు హాని చేసేవారిని కూడా దీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. వీటన్నిటి పిదుప హైయెస్ట్ కాల్ ఏమిటంటే నిత్య మహిమలో తనతో పాటు ఉండడానికి పిలిచాడు. ఆయనే మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆ మాటకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. స్థిరపరిచి బలపరచు అనే మాట యొక్క అర్థాన్ని ఇలా చెప్తాను నేను. మన జీవితం ఒక యంత్రం లాంటిది అనుకున్నాం. సమాజం అంతా మన మీద పడి విరగగొట్టి ముక్కలుగా చేసింది అనుకున్నాం, పోర్చుకున్నాం. దేవుడు ఏం చేయగలడో తెలుసా? సమాజము చేత నలగగొట్టబడిన దాన్ని, సమాజము చేత విరగగొట్టబడిన దాన్ని దేవుడు రేపు తీసుకున్నట వాటన్నిటిని మరలా అద్భుతమైన రీతిలో అద్భుతంగా ఫిక్స్ చేసి దానికి నూతనమైన రూపాన్ని ఇచ్చి మనను తన ఎదుట నిలబెట్టుకుంటాడట. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. తన ఎదుట నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్. మనం పాడు చేసుకుంటాం బ్రతుకుల్ని. కొన్నిసార్లు సమాజం మన బ్రతుకును పాడు చేయడానికి కోరుకుంటుంది. కానీ మన బ్రతుకు మీద ఎన్ని దెబ్బలు, చావు దెబ్బలు తిన్నా, ఎన్ని రకాలుగా ఊడిపోయినా వాటన్నిటిని ఫిక్స్ చేయడం ఆయనకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన మన సృష్టికర్త, ఆయన మనల్ని నిర్మించిన వాడు,
తిరిగి మనల్ని బాగు చేయగలిగిన వాడు, స్థిరపరచగలిగిన వాడు, తిరిగి పునర్నిర్మించగలిగిన వాడు, తిరిగి గతము కంటే పూర్వ వైభవము కంటే మించిన వైభవాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి వాడు మన సృష్టికర్త. దేవుని స్తోత్రం. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడానికి పూనుకోవద్దు, నిర్మించే దేవుని చేతుల్లో పెట్టుకో. ఆయన నువ్వు నిర్మించాలనుకున్న దానికంటే అద్భుతంగా నిర్మిస్తాడు. నువ్వు నిర్మించుకున్న దాంట్లో లోపాలు రావచ్చు, మరలా అది తిరిగి ఊడిపోవచ్చు, అది విరిగిపోవచ్చు. కానీ దేవుడు నిర్మించింది ఎప్పుడు పోదు, ఎప్పుడు పోదు. చివరిగా నా సాక్ష్యంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అది 1974 సంవత్సరం, 73లో దేవుని చేత పిలువబడ్డాను నేను.